ఫ్రెండ్స్, సీజన్‌లో కెప్టెన్సీ టాస్క్‌లన్నా, లేకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్స్ అన్నా గూడా అసలు 'బిగ్ బాస్' సీజన్ మొత్తాన్ని నడిపిస్తాయి. ఈ సీజన్‌లో ముఖ్యంగా ఈ మొదటి కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో, అంటే కంటెండర్‌కి పెద్ద టాస్క్ అవ్వలేదు కాబట్టి, డైరెక్ట్ కెప్టెన్సీ టాస్క్‌లో ఇమాన్యుల్ అలాగే మనీష్ మధ్య జరిగిన పెద్ద గొడవ చాలా పెద్ద రచ్చకు దారితీసింది. అయితే ఈ రోజున మనీష్‌ని కూడా నిలదీసి అడగబోతున్నాడు నాగార్జున. మనీష్‌నే కాదు, ఈ విషయంలో ఇమాన్యుల్‌ని కూడా అడగబోతున్నాడు. అంటే ఎలా అడగబోతున్నాడు? ఏంటి విషయం అనేది తెలుసుకుందాం. అయితే మ్యాటర్ ఏమైంది అంటే, మనీష్ ఎక్కడ తప్పు చేశాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపటికి కాలు కింద పెట్టకూడదని చెప్పాడు కానీ, అక్కడ రెడ్ లైట్ పడితే మీరు రావాలి, గ్రీన్ లైట్ పడినప్పుడు తీయాలి అనేది బిగ్ బాస్ చెప్పాడు కానీ, ఆ రూల్ ఫాలో అవ్వకపోతే నేనిచ్చే పనిష్మెంట్ ఏంటనేది మనీష్ చెప్పలేదు ఫస్ట్ పాయింట్. అలా చెప్పకపోవడంతో అక్కడ ఉన్న కంటెస్టెంట్ అలర్ట్ అవ్వలేదు. సో, ఇమాన్యుల్ ఏంటంటే తెలియకుండానే గ్రీన్ పడకుండానే తీసేసాడు. అది ఇమాన్యుల్ తప్పే. ఎందుకంటే యాక్చువల్లీ అక్కడ సంచాలకుగా ఉన్న మనీష్ అలర్ట్ అవ్వాలి. కానీ మ్యాటర్ ఏమైందంటే తను కంటెస్టెంట్స్‌ని చూస్తున్నాడు. కంటెస్టెంట్స్ ఇలా చేయి పెడుతున్నారా లేదా అనే విషయాన్ని చూస్తున్నారు. ఎందుకంటే శ్రీజ అండ్ భరణి ఇద్దరు కూడా పైనే ఉన్నారు గదా! సో, ఆ రకంగా అనమాట. ఈలోపు ఇమాన్యుల్ టక్కన తీసేసాడు. యాక్చువల్లీ ఇక్కడ ఇమాన్యుల్ తప్పు కూడా ఉంది. ఫస్ట్ ఇద్దరిని అలర్ట్ చేశాడు. ఆ టైంలో తను చూడాలి. చూడకుండా హడావిడిలో తీసేసాడు. ఓకే. తన తప్పు ఉంది. తన తప్పుకి వేరే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి కానీ, నేరుగా ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే చాలామంది ఇదే విషయం మీద అఫెండ్ అయ్యారు. అయితే ఈ విషయం మీద నాగార్జున ఏమన్నారు అంటే, సంచాలకుడి నిర్ణయమే తుది నిర్ణయం. అది బిగ్ బాస్ కూడా ఆబ్జెక్ట్ చేయలేరు. కానీ నాగార్జున ఏమడిగారంటే, మనీష్ పెట్టిన ఈ రూల్ మీకు నచ్చిందా? నచ్చలేదా? అంటే ఓనర్స్ ఆల్మోస్ట్ ఓనర్స్, సంజన వీళ్ళందరూ కూడా ఎత్తారనమాట. అంటే మాకు ఈ డెసిషన్ నచ్చిందని చెప్పేసి చెయ్యెత్తారు. ఎందుకంటే అది వాళ్ళకి ప్లస్ అయింది కదా! కానీ రితు చౌదరి, తనూజ వీళ్ళందరూ మాత్రం మనీష్ జడ్జ్‌మెంట్ మాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఇక్కడ ఏమైంది అంటే మాక్సిమం ఓట్స్ మనీష్ కరెక్ట్‌గానే చేశాడు అని చెప్పేసి ఓట్స్ పడ్డాయి. ఎందుకంటే అటు హరీష్‌కి కానీ, ప్రియాకి కానీ, సృష్టికి కానీ వీళ్ళందరికీ కూడా అక్కడ బానే ఉంది. అంటే వాళ్ళకి ఏం కాంపిటీషన్ లేదు కదా! సో, కొంతమంది యెస్ అన్నారు. కొంతమంది నో అన్నారు. సో, డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి మనీష్‌ని ఏమన్నారు అంటే, మనీష్ ఒక మాట అన్నాడు. మనీష్, నువ్వు నిజంగా అంత ఎలిమినేట్ చేసేస్తావు ఆ తప్పు చేసినప్పుడు అంటే, నువ్వు ఖచ్చితంగా చెప్పుండాల్సింది నా రూల్స్ ఇవి అని. బిగ్ బాస్ ఏం రూల్స్ చెప్పరు. జస్ట్ ఫ్రేమ్ ఇస్తారు. సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు ఆ బాధ్యత తీసుకోవాలి. లేదు నువ్వు ఆ బాధ్యత తీసుకోలేదు అన్నప్పుడు అట్లీస్ట్ స్ట్రాంగ్ పనిష్మెంట్ అయినా పెట్టుండాలి ముందుగానే. లేదంటే అది ఫస్ట్ వార్నింగ్ కిందైనా వదిలేసి ఉండాల్సింది. అలా చేయకుండా డీప్‌గా పెట్టేసరికి మరి వాళ్ళు కూడా బాధపడతారు కదా! అని చెప్పేసి అటు మనీష్‌కి ఉంది. మనీష్‌కి చెప్పాల్సింది చెప్పారు. ఇమాన్యుల్‌కి కూడా నువ్వు బిగ్ బాస్ రూల్స్ వినలేదని ఇమాన్యుల్‌ని కూడా తిట్టారు. సో, ఎక్కడ కూడా వన్ సైడెడ్ ఉండదు. జనరల్‌గా ఇద్దరిని తిడతారు. కాకపోతే చూసే జనాలే డిసైడ్ అవ్వాలన్నమాట. మనీష్‌ది తప్పా? ఇమాన్యుల్‌ది తప్పా అని. మనీష్ తప్పు ఎక్కువుంది యాస్ ఎ సంచాలక్‌గా. ఇమాన్యుల్ తప్పు ఉన్నప్పటికీ కూడా అది గేమ్‌లో ఓకే. ఫార్వర్డ్ చేయొచ్చు. సర్దుకునే ఒక చిన్న పాయింట్ ఉంది. ఆ విషయం అయితే గమనించారు. ప్లస్ ఇద్దరు కూడా మాటలు వదిలేసుకున్నారు బాగా. లూజ్ వర్డ్స్ అయిపోయాయి. నువ్వు అది అంటే నువ్వు ఇది. నువ్వు కావాలని కామనర్స్‌ని సపోర్ట్ చేస్తున్నావు అంటే తను మీ కామనరా అని మనీష్ అనటం. ఇలా రకరకాలుగా జరిగింది. లైవ్‌లో ఇంకా ఎక్కువ జరిగింది. సో, మనకి ఎపిసోడ్ చాలా తక్కువ వచ్చింది కాబట్టి అది. సో, మీరేమంటారు? మనీష్‌ది తప్పా? ఇమాన్యుల్‌ది తప్పా? ఒకవేళ మనీష్ గనక పనిష్మెంట్ ఇచ్చుండుంటే, ఏ పనిష్మెంట్ ఇచ్చుండుంటే బాగుండేది? లేదా ఫస్ట్ వార్నింగ్‌గా వదిలేయాలా? అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.